మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. ఇప్పుడు నేను ఎంజిఎం ఆపోజిట్ ధర్నా దగ్గర ఉన్నానండి. అయితే వీళ్ళకు రోడ్ యాక్సిడెంట్ లో ఒకటే ఫ్యామిలీలో ముగ్గురు చనిపోవడం జరిగింది. ఇంకా కూడా చాలా మందికి గాయాలయ్యాయి. కానీ ఎంజిఎం లో పట్టించుకోవట్లేదు అని చెప్పి వాళ్ళ కుటుంబీకులందరూ కూడా ధర్నాకి దిగారు. ఒకసారి మాట్లాడదాం. అసలు ఏం జరిగింది మేడం? మాకు జరిగిన న్యాయం, ముగ్గురు ప్రాణాలు పోయినాయి. యాక్సిడెంట్ లో ముగ్గురు ప్రాణాలు పోయినాయి. 2 ప్రాణాలు బలి తీసుకున్నారు. దొరికిన డ్రైవర్ ని కూడా వదిలిపెట్టారు పోలీసులు. దానికి మాకు న్యాయం జరగాలి. ఎవరు పట్టించుకుంటా లేరు, ఎవరు చేస్తలేరు. అందుకే మా ఈ ధర్నా. అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది? యాక్సిడెంట్ నిలబడి ఉన్న వెహికల్ ని బోరు బండి వచ్చి గుద్దింది. గుద్దుడు తోటి అందులో ఒక 20 మంది ఉన్నారు. స్పాట్ అయితే అక్కడనే ముగ్గురు చనిపోయారు. చనిపోయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళా స్వల్ప గాయాలతో ఇక్కడికి వచ్చినాం, హాస్పిటల్కి వచ్చినాం. ఈ రోజు పోలీసులు రావడం జరిగింది, వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు మమ్మల్ని పట్టించుకుంటలేరు. ఉన్న పట్టించిన డ్రైవర్ ని కూడా తీసిపెట్టిరు. మమ్మల్ని పట్టించుకునే వారే లేరు. 20 మంది, మొత్తం 20-25 మంది. ఒకటే కుటుంబమా మీ అందరిది కూడా? ఒకటే కుటుంబం మాది. ఎక్కడికి పెళ్లికి వెళ్ళేసి వస్తున్నాం మీ అందరూ? మీ కొరివి నుంచి వెంకటాపురం నుంచి వరి వస్తున్నాం. ఇక్కడి నుంచి వస్తా అంటే బండి సైడ్ కాపుకోవాలి. ఆడుకుంటే వెనకాలించేది బోరింగ్ వేసే లారీ అన్నది వచ్చి ఢీ కొట్టింది. కరెక్ట్ ప్లేస్ లో ఉన్నాం మేము. అందువల్ల బండి 3 సార్లు పట్టి కింద పడ్డది. కింద పడ్డ తర్వాత అక్కడి నుంచి అంబులెన్స్ లో వేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. 2 గంటల ప్రయాణంలోన ఫోన్ చేస్తే ఒక్క అంబులెన్స్ సుత అక్కడికి 2 గంటల దాదాపు 2 గంటల దాకా ఒక్కడి సుత రాలేదు. అంబులెన్స్ అందుబాటు లేక ముగ్గురు చచ్చిపోయారు. ఒక పిల్లగాడు, ఒక అమ్మాయి, ఒక నడీడు మనిషి, ముసలామ్మ. అందరికి కాళ్ళు చేతులు తలకాయలు పలిగి ఘోరమైన చికిత్స అందక మొత్తం మా ఇబ్బంది ఇంత అవుతుంది. పోలీసులు అందులోటి ఆ వ్యాను లారీ డ్రైవర్ ను అరెస్ట్ చేసి చూత వదిలిపెట్టి నిర్లక్ష్యం చేసి ఇప్పుడు ఏమంటారంటే 3 రోజులు అవుతుంది, 4 రోజులు అవుతుంది, మేము చర్యలు తీసుకునేదాకా మీరు అట్లే ఉండాలంటే మా పరిస్థితి తీవ్ర విషమంగా తయారైంది, ఘోరంగా తయారైంది. మా బావ ఎవరు బోర్డు వినవించుకోవాలని మాకు ఇక్కడికి జిల్లా కలెక్టర్ రావాల్సిందే, మాకు రావాల్సిందే. మాది పోలీసులు మా మీదకే జురుము చేస్తున్నారు. మేము గ్రామం తిరిగి భిక్షాటన చేసుకుంటూ ముదిరాజులకు కథలు చెప్పుకుంటూ 5 రూపాయలకు 10 రూపాయలకు మేము పల్లెడుకు కిలకు 2 కిలోలకు మేము జోలో పట్టుకొని ఇల్లు తిరుక్కుంటూ మేము పూట కట్టుకునే వాళ్ళము. ఇలాంటి వాళ్ళకు మాకు పరిస్థితి వచ్చినప్పుడు మాకు ఈ ప్రభుత్వంలో న్యాయం జరగడం లేదు. 3 ప్రాణాలు పోయినాయి. ఆ 3 ప్రాణాలకు ఇవాళ రాజు అంట చాలా దౌర్జన్యంగా, ఇది మహబూబాద్ కాదు వరంగల్ డిస్ట్రిక్ట్. ఇది మీరు పంచాయతీ చేయము. 3 రోజులు ఆన్లో ఉంటే శవాలు ఆన్లో ఉంచేస్తాం. మేము ఇయ్యము. పోస్ట్ మార్టం దగ్గరికి శవాలు ఆల్రెడీ వెళ్ళిపోయాయి. అదే విషయం మాకు సార్ ఏం జరిగింది అసలు ఓనర్ గారిని పిలిపియండి, ఏదైనా మాట్లాడుకుంటా. మేము మాకేం లేదన్నట్టు అడిగితే ఇది మహబూబాద్ కాదు కదా వరంగల్, ఇది పంచాయతీలు ఏముండవు ఇక్కడ. మీకు కావాలంటే చేస్తాం, లేదంటే వెళ్ళిపోతాం అని చెప్పి వెళ్ళిపోయారు. దౌర్జన్యం చేస్తుంది మా పైన. ఒకే కుటుంబంలో ఎంత మంది మీరు బయలుదేరింది? 26 మంది మేడం. అందరు ఫ్రాక్చర్ అయింది, కాళ్ళు పోయినాయి, చెయ్యిలు పోయినాయి. మాకు న్యాయం కావాలి. లారీ డ్రైవర్ వెళ్ళిపోయాడు అక్కడ నుంచి. ఆయన ఉన్నాడు, 3 ఇద్దరు తప్పించుకున్నారు మేడం. అప్పచెప్పినాం మేడం, ఉన్నాం మేడం. మాకు న్యాయం కావాలి. అందరు సీరియస్ ఉన్నారు సేమ్ మేడం. తప్పించి వాళ్ళ గురించి దొంగ టీం తిరుగుతుంది. వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. తర్వాత చేద్దామని చెప్పి అంటున్నారు. మాకు మాత్రం ఈ రోజు మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. లోపల ట్రీట్మెంట్ సరిగ్గా జరుగుతుందా మీ వాళ్ళకి? మేడం మాకు లోపల ట్రీట్మెంట్ జరగడం లేదు. ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్ కు 3 తరలించినాము. ఇంకా గార్డెన్ హాస్పిటల్లో 4 ఉన్నారు. ఇప్పుడు 6 ఇందులో మన ఎంజిఎం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ అందకపోక వాళ్ళు చాలా అవస్థ పడుతున్నారు. ప్రైవేటు పోదామన్నా గానీ మేము పోరాని యొక్క పరిస్థితి మాది. మరి రొక్కాడితే యొక్క స్థితిగతుల్లో మేము ఉన్నాము. మాకు ఇప్పుడు
ఈ పోలీసులు మాకు న్యాయం చేయాలి. ఆ నిందితుడు ఎక్కడున్నా గానీ ఇక్కడ నిలదీసి ఈ రోజు మాకు ఈ చనిపోయిన వారికి నష్టపరిహారం చేయాలని మా డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళు చెప్పేది ఏంటంటే తెల్లవారుజామున కురవి నుంచి బయలుదేరిన వీళ్ళ కుటుంబము యాక్చువల్ గా యాక్సిడెంట్ కి గురైంది. ఒకటే కుటుంబంలో ఇంతమంది ఆల్రెడీ బాధితులు ఉండడం ఎంజిఎం లో ముగ్గురు చనిపోవడం జరిగింది. ఇప్పటికే వాళ్ళకి ఫ్రాక్చర్స్ కూడా అయినాయంట. కానీ ఎలాంటి సదుపాయాలు లేవు, ఎంజిఎం లో సరిగ్గా చూసుకోవట్లేదు. ఇంకా చాలా శవాలు వేస్తాయేమో అని మాకు అనుమానంగా ఉంది. మరి గుద్దిన లారీ డ్రైవర్ ని కూడా పోలీసులకు అప్ప చెప్తే వదిలేశారు అనేది అయితే వీళ్ళు ధర్నా చేయడం జరుగుతుంది. ఏదేమైనా మరి ప్రభుత్వం ఏమంటుంది, మరి ఇక్కడికి ఎలాంటి చర్య తీసుకుంటుంది, వీళ్ళకు ఎలాంటి న్యాయం జరుగుతుంది అనేది అయితే చూడాల్సి ఉంది.